అయితే వ్యాకుల మాత పండుగ అని మనం అంటూ ఉన్నాము, కానీ వ్యాకులం అంటే బాధ, వేదన. మన తల్లి మరియ తల్లి పడ్డ బాధలు, దుఃఖము, కన్నీరు, రక్త కన్నీరు అని చెప్పొచ్చు లిటరల్గా. అయితే 7 అనే దానికి మనందరికీ అర్థం తెలుసు. 7 అంటే పరిశుద్ధమైన గ్రంథంలో సంపూర్ణమైనదని, అదేవిధంగా కొన్ని సంఖ్యలకి కొన్ని గొప్ప ఎలిజిబిలిటీస్ని, ఆ యొక్క గొప్ప ప్రాముఖ్యతని దేవుడు ఇచ్చినాడు పరిశుద్ధమైన గ్రంథం. అయితే 7 అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, 7 అనేది సంపూర్ణమైనది మనందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ గివింగ్ డిబేట్ ఇవ్వడానికి కాదు, జస్ట్ చెప్తూ ఉన్నాను. 73 పుస్తకాల నుండి 7 పుస్తకాలు రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన పుస్తకం ఏంటంటే 66 పుస్తకాలు, బైబిల్ కదా. ఎస్, అందుకే 7 పుస్తకాలు రిమూవ్ చేసిన పరిశుద్ధమైన గ్రంథం మీరు చదవకండి. దయచేసి సంపూర్ణమైన జ్ఞానం మనం పొందుకుందాము. దేవుడు మనకు మొట్టమొదటిగా కథోలిక శ్రీసభ ద్వారా ఇచ్చిన పరిశుద్ధమైన గ్రంథము 73 పుస్తకాలని మనం చదువుదాము అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, 7 అనేది సంపూర్ణమైనది, అది తొలగించకూడదు. ఒక అక్షరం కూడా మనం యాడ్ చేయకూడదు, తీసేయకూడదు, అందుకనమాట. ఎస్, ఓకే. 7 ఖడ్గాలు అమ్మ హృదయములోకి దూసుకు వెళ్ళాయి. మనం ఇమేజెస్ చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. 7 ఖడ్గాలు ఏంటబ్బా అని చూస్తూ ఉన్నాం కదా. ఒక చిన్న అంశం చెప్తాను, అదేంటంటే అసలు ఈ 7 విషయాలను మరి మనకి ఎవరు చెప్పారు, ఈ యొక్క పరమ రహస్యాన్ని ఎవరు మనకి ప్రకటించారు? మొట్టమొదటిగా సారోస్ ఆఫ్ మదర్ మేరీ అని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు మనకి అని అంటే, సెయింట్ బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్. తన పేరు సెంట్, ఒక పునీతుడు, బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్ అనే ఒక గొప్ప పునీతుడు 1303 నుండి 1373 వరకు బ్రతికి ఉన్నారు. ఆ మధ్య కాలంలో అతను ఇలా పేర్కొన్నారు: మరియ తల్లి రక్త కన్నీటిని జపమాలను ధ్యానించేవారు. ఆ గొప్ప పునీతుడు 7 ఘోరమైన రక్త కన్నీటి వ్యధలను మనము ధ్యానించడం ద్వారా, ఈ 7 గుర్తుల జపమాల ధ్యానించడం ద్వారా మరి మనం ఏం పొందుకుంటున్నామంటే 7 గొప్ప వరాలను పొందుకుంటున్నాము. ఇవి ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్గా దేవుని నుంచే మనం పొందుకుంటూ ఉన్నాము. అయితే ఆ 7 వరాలు ఏంటి అంటే నేను చదువుతాను, వినండి. 5 minutesలో అయిపోతుంది. ఫస్ట్ వన్, మొదటిది, ఐ విల్ గ్రాంట్ పీస్ టు దేర్ ఫ్యామిలీస్. ఎవరైతే ఈ యొక్క రక్త కన్నీటి జపమాలను 7 గుర్తుల జపమాలను ధ్యానిస్తారో వారి యొక్క కుటుంబాలకు నేను శాంతిని ఇస్తాను, శాంతిని చేకూరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది మనందరికి కావాల్సింది అదే కదండి, శాంతిగా జీవిస్తే చాలు, అన్నీ దాని తర్వాత సంపాదించుకునేటివి కూడా సంపాదించుకోవచ్చు. మనశ్శాంతి లేకుండా మనం ఏం చేయలేం కదా. రెండవది, దే విల్ బీ ఎన్లైటెడ్ అబౌట్ ద డివైన్ మిస్టరీస్. అంటే ఎన్లైటెడ్ అంటే కనువిప్పు కలగడం. అబౌట్ ద డివైన్ మిస్టరీస్, దేవుడి యొక్క పరమ రహస్యాలను మనకి దేవుడే వివరిస్తాడు. అంటే ఇప్పుడు మనం పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నప్పుడు అందరికీ ఒకేలాగా అర్థం అవ్వదు. పరిశుద్ధమైన గ్రంథము కొంతమందికి డీప్గా అర్థమవుతుంది, కొంతమందికి బయట కొంచెంగా అర్థమవుతుంది, కొంతమందికి మీడియంగా దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో కొంచెంగా అర్థమవుతుంది, కొంతమందికి అయితే హిడెన్ థింగ్స్ కూడా అర్థమవుతుంటాయి, అంటే పరమ రహస్యాలు కూడా అర్థమవుతుంటాయి బైబిల్లో ఏమున్నాయి అని. ఇది రెండవది, దేవుడి యొక్క ఆ యొక్క దైవానికి సంబంధించిన గొప్ప రహస్యాలను దేవుడే మనకి వివరిస్తాడు, కనువిప్పు కలుగజేస్తాడు అని రెండవ వరం. మూడవది, ఐ విల్ కన్సోల్ దెమ్ ఇన్ దేర్ పెయిన్స్ అండ్ విల్ అకంపనీ దెమ్ ఇన్ దేర్ వర్క్. ఐ విల్ కన్సోల్ దెమ్ ఇన్ దేర్ పెయిన్స్ అంటే మన ఘోరమైన బాధలలో అమ్మ మరియ తల్లి, దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటారు, అంటే పరామర్శిస్తూ ఉంటారు. అమ్మా బాధపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్తారు. అండ్ విల్ అకంపెనీ దెమ్ ఇన్ దేర్ వర్క్. మనం దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నామో, ఏ పని గురించి అయితే బాధపడుతున్నామో, ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నామో, ఏ విషయంలో అయితే దుఃఖానికి లోనవుతూ ఉన్నామో అందులో కూడా మనకి అమ్మ మరియ తల్లి యొక్క, దేవుడి యొక్క సహాయాన్ని అందిస్తాను అని ప్రమాణము చేస్తున్నారండి. ఇవి వరాలు అంటే ప్రమాణం చేయడంతో సమానం. మనం ఈ యొక్క 7 రోజులు ధ్యానించడం వల్ల ఈ 3 అంశాలు. నాలుగవది, ఐ విల్ గివ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ దే ఆస్క్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ అపోజ్ ద అడోరబుల్ విల్ ఆఫ్ మై డివైన్ సన్. అమ్మ ఏమంటుందంటే మరియ తల్లి, నేను మీరు ఏది అడిగితే అది ఇస్తాను. నా ద్వారా మీరు ఏదైతే తండ్రిని ప్రార్థిస్తారో అవి నేను తప్పకుండా నా కుమారుణ్ణి అడిగి మీకోసం చేస్తాను. కానీ ఒక కండిషన్ ఉంది అక్కడ,
అదేంటంటే, ఒకవేళ అది నా యొక్క కుమారుడి యొక్క చిత్తం కాకపోతే, దేవుడి యొక్క చిత్తం కాకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు మీరు 100 అడుగుతారు, ఆ 100లో మేబీ ఒక 10 లేకపోతే 50 వరకు దేవుడి చిత్తం ఉండొచ్చు, ఇంకో 10-15% వరకు ఉండకపోవచ్చు. అంటే దేవుడి చిత్తానికి అవిధేయత చూపిస్తూ, దేవుడి చిత్తానికి విరుద్ధంగా నాకు ఇది కావాలి అది కావాలి అంటే దేవుడు ఇవ్వనని చెప్తున్నాడు డైరెక్ట్గా. అంటే మరియ తల్లి ప్రార్థించను, దేవుడి చిత్తం లేకపోతే నేను అడగలేను అని చెప్తూ ఉంది. దేవుడి చిత్తానికి నేను విరుద్ధంగా వెళ్ళలేను అని మరియ తల్లి మనకి 4వ గుర్తు ద్వారా చెప్తూ ఉంది. 5వ గుర్తు, ఐ విల్ డిఫెండ్ దెమ్ ఇన్ దర్ స్పిరిచువల్ బ్యాటిల్స్. అమ్మ మరియ తల్లి ఏమంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆత్మశక్తి సరిపోదు, ఆధ్యాత్మికంగానే కానివ్వండి, లైక్ మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు. ఆ సమయంలో నేను వారికి స్పిరిచువల్ తల్లిగా, ఒక ఆధ్యాత్మిక తల్లిగా ఉండి, వారు ఏదైతే స్పిరిచువల్గా బ్యాటిల్స్, ఆ యొక్క యుద్ధానికి లోనవుతున్నారో, సాతాను క్రియలకు లోనవుతున్నారో, ఆ సాతాను సైన్యముతో నేను యుద్ధం చేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు, అమ్మ మరియ తల్లి పాదాల క్రింద మనం సాతాను చూస్తూ ఉంటాము, సర్పాన్ని. ఇది ఎక్కడుందంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మరియ తల్లి ఆ యొక్క మిఖాయేలు సైన్యముతో పాటు కలిసి, మిఖాయేలు సైన్యం మొత్తము సాతాను సైన్యాన్ని ఓడిస్తూ ఉన్నట్లుగా మనము దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తామండి. అందుకే మరియ తల్లి చెప్తుంది, స్పిరిచువల్ బ్యాటిల్స్, ఆధ్యాత్మికమైన రక్షణ కోసం నేను యుద్ధం చేస్తాను ఆపోజిట్గా ఉన్న సాతానుతో. అండ్ 6వది, ఐ విల్ విజిబిలీ హెల్ప్ దెమ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ దేర్ డెత్, దే విల్ సీ ద ఫేస్ ఆఫ్ దైర్ మదర్. ఇది చాలా వండర్ఫుల్ అండి. 6వది మాత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఐ విల్ విజిబిలీ హెల్ప్ దెమ్, నేను వారికి కనపడతాను. ఎట్ ద మూమెంట్ ఆఫ్ దేర్ డెత్, వారు చనిపోయేటప్పుడు నేను కనబడతాను. అండ్ అలాగే ఇంకెప్పుడు కనబడతా అంటున్నానంటే, దే విల్ సీ ద ఫేస్ ఆఫ్ దేర్ మదర్. మనం చనిపోయేటప్పుడు మరియ తల్లి ఫేస్ మనకు కనబడుతుంది. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఎలాగో చూస్తాం మనం పరలోక రాజ్యానికి వెళ్తే. కాబట్టి ఇది అమ్మ మరియ తల్లి ముఖంని మనం చూడాలంటే ఇంకా మనం ఎంత ధన్యులమో ఇంకా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ 6వది నెరవేర్చుకోవాలి అంటే 7 గుర్తుల జపమాల ధ్యానించాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. 7వదిగా 7 వరాలు కదండి నేను చెప్పింది. ఎస్, 7వదిగా, ఐ హ్యావ్ ఒబ్టైన్డ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ మై డివైన్ సన్. అయితే ఇప్పుడు పైన 6 ఇక్కడ చెప్పిన 7వది కూడా నేను ఎలా చెప్తున్నాను మీకంటే, నేను ఈ యొక్క గ్రేస్ని, ఈ యొక్క కృపని, ఈ యొక్క వరాన్ని నేను దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాను. ఇది నా అంతటా నేనుగా మీకు ఇవ్వట్లేను. మరియ తల్లి ఒప్పుకుంటుందండి ఇక్కడ. నేను దేవుని కాదు డైరెక్ట్గా మీకు ఇవ్వడానికి, నేను దేవుడి యొక్క కుమార్తెని, లేకపోతే దేవుడి యొక్క తల్లిని, తండ్రి యెహోవా యొక్క కుమార్తెని, యేసు ప్రభువారి యొక్క తల్లిని. అయితే నేను మీకు ఇచ్చే గ్రేసెస్ ఏంటి, నేను మీకు ఇచ్చే ఈ ప్రామిసెస్ ఎలా నెరవేరుతున్నాయి అంటే నా ద్వారా కాదండి, నన్ను మీరు ప్రార్థించడం ద్వారా, ఈ యొక్క 7 వ్యధలను మీరు ధ్యానించడం ద్వారా, నేను ఎలా అయితే వెళ్తూ ఉన్నానో ఆ ప్రయాణము గుండా 7 ఖడ్గాలను ఏ విధంగా అయితే నా గుండెలోకి దూసుకు వెళ్తూ ఉన్నాయో, నా హృదయంలోకి చొచ్చుకొని పోతూ ఉన్నాయో, మీరు ఇది ధ్యానించినప్పుడు అనుభవిస్తారు. అది అనుభవించినప్పుడు నేను ఈ గ్రేసెస్ని, ఈ వరాలను మీకు ఇవ్వమని నేను తండ్రిని మొరపెడతాను. దట్ దోస్ హూ ప్రొపగేట్ దిస్ డివోషన్ టు మై టియర్స్, అమ్మ మరియ తల్లి యొక్క కన్నీటి రక్త జపమాలకి ఎవరైతే ఈ యొక్క భక్తిని చూపిస్తారో, అండ్ సారోస్, ఈ బాధలకి, విల్ బి టేకెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ దిస్ ఎర్త్లీ లైఫ్ టు ఇటర్నల్ హ్యాపీనెస్. అంటే డైరెక్ట్గా ఈ యొక్క భూలోకము నుండి పరలోక రాజ్యంలోకి నేను వారిని తీసుకువెళ్ళడానికి సహకరిస్తాను. సిన్స్ ఆల్ దేర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్ అండ్ మై సన్ విల్ బి దేర్ ఇటర్నల్ కన్సోలేషన్ అండ్ జాయ్. అమ్మ మరియ తల్లి ఏం చెప్తుంది 7వ గుర్తులో కంప్లీట్గా అంటే, ఇదిగో నేను నా యొక్క మీరందరూ నా యొక్క రక్త కన్నీటి జపమాల ధ్యానించడం ద్వారా నా ప్రేమను, అంటే దేవుడి యొక్క చిత్తంలో ఉన్న యేసు ప్రభువు వారి యొక్క మరణాన్ని, నా ప్రేమను, దేవుడి యొక్క ప్రేమను, ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఆ యొక్క వ్యధని పొందుకుంటారు. దేవుడు అంటే భయము, భక్తి, అపారమైన నమ్మకము మీకు వచ్చేస్తుంది మీ హృదయంలోకి. అయితే ఆ సమయంలో మేము ఏం ఆ సమయంలో మేము ఏం చేస్తామంటే, మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టాం ఈ లోకంలో, చనిపోయేంత వరకు కూడా మేము చూడము. ఆనాడు ఏ విధంగా అయితే హానోకు వెళ్ళాడో పరలోక రాజ్యంలోకి, ఆనాడు ఏలియా ప్రవక్త వెళ్ళాడో పరలోక రాజ్యానికి, అమ్మ మరియ తల్లి ఎలా వెళ్ళిందో దేవుడి యొక్క కృప చొప్పున పరలోక రాజ్యానికి, అదే విధంగా విల్ బి టేకెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ దిస్ ఎర్త్లీ లైఫ్ టు ఇటర్నల్ హ్యాపీనెస్. డైరెక్ట్గా మనల్ని తీసుకెళ్తా అని ప్రమాణం చేస్తూ ఉన్నారండి మరియ తల్లి గారు మనకి. మనం మర్చిపోద్ది మాటలు. అదేవిధంగా మీ యొక్క పాపాలు మొత్తం
మొత్తము నా యొక్క కుమారుడు ఫర్గివ్ చేస్తాడు. అదేవిధంగా మీకు ఇటర్నల్ కన్సోలేషన్ అండ్ జాయ్ అంటే శాశ్వతమైన కృపని, శాశ్వతమైన ఆనందాన్ని నా కుమారుడు మీకు దయచేస్తాడు. దైవ సంభూతుడు మీకు ఈ 7 వరాలను 7 బహుమతులను మీకు ఇవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఒకటి. అది ఏంటి అంటే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల అమ్మ మరియ తల్లిని మనం ధ్యానించుకోవాలి అంతే. అయితే మరి ఈ 7 గుర్తులలో మనం ధ్యానించేది ఎవరి గురించి అంటే కేవలం మరియ తల్లి కాదండి. మనం చూసాం నిన్నటి రోజున వాక్యం మొత్తం దేవుడి యొక్క బాధను, దేవుడి యొక్క మరణాన్ని, అమ్మ మరియ తల్లితో ఉన్న కనెక్షన్, ఆ యొక్క పేగు బంధము గురించి, రక్త సంబంధము గురించి నిన్నటి రోజున మనం అందరం ఆ యొక్క వాక్యాలను విని ఉన్నాం. ఒకవేళ వినకపోయి ఉంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో 12 మందిలో దయచేసి యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు కనబడుతుంది. గ్రూప్ 1లో నేను పెట్టి ఉన్నాను నిన్నటి రోజున వాక్యము. అమ్మ మరియ తల్లి మరణ వేదన వ్యాకులం అని పెట్టేస్తున్నాను. కాబట్టి దయచేసి అది చూడండి. అమ్మ మా మరియ తల్లి ఈ 7 గొప్ప వరాలు మేము పొందుకోవాలంటే ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలని ధ్యానించడం ద్వారా మీకు ఒక గొప్ప గౌరవాన్ని మేము ఇస్తున్నట్లు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు, దేవుడికి ఒక గొప్ప ఇదిగో దేవుణ్ణి ప్రేమించాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము, కానీ ప్రేమించలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మరణ వేదనలు 7 గుర్తులు మేము ధ్యానిస్తామో అప్పుడు మా యొక్క హార్ట్కి దేవుడి యొక్క ప్రేమ అతి దగ్గరగా ఉంటుంది. అప్పుడు మేము ఫీల్ అవుతాము, ఆ ప్రేమ మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన ఈ 7 ఈ యొక్క గొప్ప వరాలను మేము పొందుకునే విధంగా, మీరు ఇచ్చిన ప్రామిసెస్ని మేము పొందుకునే విధంగా మమ్మల్ని, మా జీవితాన్ని ఇంకను మీకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ మారుస్తారని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున అమ్మ మరియ తల్లి వ్యాకుల మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. అండ్ చివరిగా ఈ యొక్క విశ్వాసం మనం ఎవరికైతే ప్రకటిస్తామో 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల గురించి మనకి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. నిజంగా మనం ఎంతమందికి తెలియజేస్తే అంతమందికి అది మనకి మంచిది. అట్ ద సేమ్ టైం తెలియజేసినప్పటికీ మనం ప్రార్థించకపోతే కష్టం, మనం కూడా ప్రార్థించగలగాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆంటీ అందరికీ.